వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మేము మొన్నే న్యూ ఇయర్కి షిమ్లా వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ కాంపర్మైజ్ మాది హోటల్, తర్వాత ఎల్లో బ్యాంక్లో ఉన్నా. చాలా బాగుంది. అక్కడ గాలాపాటి అయింది, అంతా ఎంజాయ్ చేసాం. అదంతా బ్లాగ్ చూసేది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట మోగించండి, లేకపోతే కర్ర తీసుకుని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వెళ్ళిపోతున్నాం షిమ్లాకి. మేమైతే నైట్ ఇంకా రోడ్ అసలు కనబడని చెప్పి చండీగఢ్ స్టే ఉండిపోయాం. చండీగఢ్ రూమ్ తీసుకుని అక్కడ ఆగిపోయాం. ఇది వచ్చి రాంబాగ్ పెట్టేసి అందరూ రూమ్ తీసుకుని చూసిన రూమ్ ఎలా ఉందో. ఇది ఐటీసీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అవుతుంది, కానీ మెయిన్ ఐటీసీ కాదు, అదంటే ఒక సబ్ బ్రాంచ్ లాగా అంతే. ఇది రాంబాగ్ అనే ఏరియా ఉంది చండీగఢ్లో. రూమ్ ఎలా చూడండి. రూమ్ చాలా నీట్గా ఉంది, క్లీన్గా. డిజైన్ కూడా బాగుంది, వైట్ పెయింటింగ్, గోడ మీద చిన్న చిన్న పెయింటింగ్స్ అవి చాలా బాగుంది. రూమ్ అయితే అంతా అవుట్ సైడ్ ఏరియా. ఈ షెటిల్ కొట్టేది ఉంది అవుట్ సైడ్, అది ఎంట్రన్స్, అదంతా మెయిన్ ఎంట్రన్స్. చాలా పెద్ద ప్యాలెస్ లాగా, ఒక ప్యాలెస్ ఉంటుంది. మాకు రూమ్ చార్జెస్ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి. ఇది అవుట్డోర్ సిట్టింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇవన్నీ పెయింటింగ్స్ అవి బాగున్నాయి. లోపలికి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది, ఇక్కడ జనాలు ఎక్కువ అని చెప్పి బుకింగ్స్ బఫే ఆపించారు. మనకి ఏం కావాలంటే అవి ఆర్డర్ చేసుకుంటే టేబుల్ అయితే ఇచ్చేస్తున్నారు. అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు ఐటమ్స్. కొన్ని స్పెషల్స్ ఐటమ్స్ ఉన్నాయి, అందులో పెట్టి సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కింద వచ్చేసి గేమింగ్ జోన్ ఉంది హోటల్ కింద బేస్మెంట్లో. ఎవరు జనాలు ఆడాడు. స్విమ్మింగ్ పూల్ ఉంది, అంత అవుట్ సైడ్ ఏరియా హోటల్కి. చాలా పెద్దది హోటల్ ఇది మటుకు. అంతా పైన స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ పైన ఉంది స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా చూపిస్తాను పైన ఎలా ఉంటుందో. పైకి స్విమ్మింగ్ పూల్ ఏరియాకి ఎప్పుడైతే కాదు స్విమ్మింగ్ పూల్ మిగతా హోటల్స్ లాగా చిన్నదే, కానీ చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ ఏరియా. పీస్ఫుల్గా, ఇంకేమైనా సౌండ్ పొల్యూషన్ కానీ ఏ పొల్యూషన్ లేకుండా చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది స్విమ్మింగ్ పూల్ ఏరియా. 3 feet 4 feet అనుకుంటా డెప్త్. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి కలకా స్టేషన్కి వచ్చాం. చండీగఢ్ నుంచి కలకా 1/2 hour. నెక్స్ట్ టాయ్ ట్రైన్ మీద ఏమన్నా ట్రైన్ ఎలా అంటే షిమ్లా ఈ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉంటుంది, డైరెక్ట్ ఢిల్లీ నుంచి ట్రైన్స్ ఉండవు. ఇదే టాయ్ ట్రైన్. ఇందులో మీకు 2 hours సెకండ్ సిట్టింగ్, ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని 3 క్లాసులు ఉంటాయి. ఇది 7th class సిట్టింగ్. మీకు చూస్తే మీకు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ట్రైన్స్ ఎక్కుంటే మీకు ఆ సిట్టింగ్ లాగా ఉంటుంది 2 hours. ఇది ఫస్ట్ క్లాస్, ఇది 3 sitting. ఇది కూపే. 3 బుక్ చేసుకుంటే ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ కూపే కావాలి క్యాబిన్ కావాలని, మన జనాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 5 sitting. మా అదృష్టం ఏంటంటే ఇంకా 5 sitting 5th నెంబర్ ఎవరు లేదు. వాళ్ళు బుక్ చేసుకున్న ట్రైన్ మిస్ అయిపోయింది, వాళ్ళు బుక్ చేసుకోలేదు. ఇంకా రాదు. ట్రైన్ జర్నీ బెస్ట్ వ్యూ అంటే ఇదే. టర్నింగ్ తిరుగుతున్నట్టు ట్రైన్ అటు కనబడుద్ది, ఇటు కనబడుద్ది, బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ నుంచి చూడొచ్చు. ట్రైన్ తిరుగుతున్నప్పుడు అదే మీ ట్రైన్ జర్నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. పక్కన హైవే, ఇటు పక్కన నుంచి ట్రైన్ జర్నీ. ఇది కొత్త హైవే, మొన్న ఓపెన్ చేసాను. చాలా పెద్ద హైవే మటుకు, చాలా బాగుంది. దాంట్లో భయం ఏమి ఉండదు డ్రైవింగ్ చేసినప్పుడు మీకు. హైవే కాబట్టి ఇది సెకండ్ లార్జెస్ట్ టన్నర్ అంట ఈ రోడ్లో. ఈ జర్నీ మొత్తం 30 టన్నర్ ఎన్నో వస్తాయి. ఇది సెకండ్ లార్జెస్ట్. ఇది దాటడానికి మాకు మొత్తం ఒక 5 minutes పట్టింది. ఈ టన్నర్లోకి వస్తుంటే సేమ్ వరకు చిన్నప్పుడు వరకు వెళ్ళాలంటే ఈ టన్నర్ కోసం వెళ్ళాల్సి వచ్చేది ట్రైన్ జర్నీ. ఆ టన్నర్ రాగానే అరుపులు కేకలు విని ఇప్పుడు సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ కూడా. మొత్తం టన్నర్ ఎంటర్ రాగానే మొత్తం పెద్ద పెద్ద అరుపులు కేకలు అందరూ ఎగ్జిట్ అయితే చెన్నై బయటకు. అటు పక్క రోడ్డు, ఇటు పక్క ట్రైన్ జర్నీ. క్రాసింగ్ కోసం అప్పుడు అటు పక్క నుంచి రిటర్న్ జర్నీ వస్తుంది ట్రైన్. టాయ్ ట్రైన్ ఇక్కడ షిమ్లా నుంచి రిటర్న్ వస్తుంది. ఈ జర్నీ ఈ ట్రైన్ అవ్వలేదు జనాలు, ఇది మార్నింగ్ బయలుదేరితే అందరు పెద్ద జనాలు అవ్వలేదు. నేను ధరంపూర్ హిమాచల్ అని చెప్పి ఇక్కడ స్టేషన్ వెళ్ళేదాలో ఆపాను.
టీ ఎవరన్నా బిస్కెట్ ముంచుకుంటారు, వీడు నూడిల్స్ వేసాడు ఇందులో, అది సరిపోదు అన్నట్టు అందులో వేసాడు మొత్తం టీ ఎట్టుకెళ్ళి. సోలాన్ వ్యాలీ అని చెప్పి ఇంకో స్టేషను, దానికంటే కొంచెం పెద్దది. గ్రాఫిక్ కొంచెం తినడానికి అవి ఉన్నాయి. ఇంత స్టేషన్ అయితే తినడానికి కూడా ఏమీ లేవు. ఇక్కడ తినడానికి అవి ఉన్నాయి, మ్యాగీ, బ్రెడ్, పకోడీ అలా కొన్ని ఉన్నాయి తినడానికి. ఇక్కడైతే ఇంకా స్టేషన్ అయితే అవి కూడా ఏవి వస్తాయి తినడానికి. అయిపోతున్నాం, స్టార్ట్ అయిపోయిన ట్రైన్. మామూలు అయితే ఇంత ముందు సరిగినప్పుడు అయితే ట్రైన్ 20-30 స్పీడ్లో వెళ్ళింది. ఇప్పుడైతే బాగానే స్పీడ్గా వెళ్ళిపోయింది, కానీ జర్నీ అయితే అదే డిస్టెన్స్ టైం పట్టింది. ట్రైన్ బట్టి ఈసారి ఎందుకో స్పీడ్గా అంతా అనిపించింది. ముందు సరిగినప్పుడు అయితే కొంచెం స్లోగా 10-20 వెళ్ళినట్టు ఉంది. ఈసారి కొంచెం స్పీడ్గా వెళ్ళింది. వ్యూ మాత్రం అసలు నిజంగా చాలా బాగుంది. పాగా ఉంటుంది, పక్కన హైవే, ఇటు పక్క ట్రైన్, అటు పక్క నుంచి మళ్ళీ మీకు హిల్ స్టేషన్, సన్సెట్. నిజంగా ఏదో ఫారెన్ కంట్రీస్ ఉంటుంది ఈ వ్యూ మటుకు ఈ టైంకి. ఈ మధ్యలో ఇంకా చాలా ఫుటేజ్ పోయింది మీకు, లేకపోతే అందులో మీకు సిమ్లా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అవన్నీ మీకు ఆ ఫుటేజ్ ఉండిపోయినాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కవర్ చేసి చూపిస్తాను. అవి డిలీట్ అయిపోయిన ఫుటేజ్ మీద డిలీట్ అయిపోయిందో. ఇది వచ్చిన అన్ని బ్యాకరీ మాలోడ్రా ప్యూర్ వెజిటేరియన్, చాలా ఓల్డ్ హానెస్ట్ బ్యాకరీ అంట. ఇదంతా మాలోడ్. అసలు ఖాళీ లేదు. 31st సెలబ్రేషన్స్కి వచ్చినట్టు అందులో అసలు ఖాళీ లేదు. స్నో పడుతుందని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. మేము అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ స్నో లేదు ఇక్కడ ఈ టైంకి. ఇంకో 10 days పడడానికి. బ్యాడ్ రక్. ఇంకోటి ఇదంతా మాలోడ్, మొత్తం ఇంట్రెస్ట్ కలెక్షన్ ఉంటుంది. ఎక్కడ ఏ షాప్ చూసినా సరే మీకు మొత్తం ఇంకా కలెక్షన్. ఇది ఇంకో బేకరీ, కేక్ మాస్టర్స్ అని. ఇందులో కేక్స్ బాగుంది. అంతా చూపించిన ఈ బేకరీలో పెద్ద కేక్స్ బాగాలేదు, కానీ ఈ కేక్ మాస్టర్స్ కేక్ చాలా బాగుంది. ఇది వచ్చి హిమాచల్ తాళీ, మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ తాళీ లాగా హిమాచల్ తాళీ. ఇది 240 అంట. మీకు రైట్ సైడ్ ఆ పైన వచ్చేసి బ్రో తెలుసుకుని మీకు బియర్ సొంత తయారు ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ ఫోటో బూత్స్ బాగా పెట్టారు. ఇవన్నీ స్టాల్స్, మీకు రైట్ సైడ్ అంతా స్టాల్స్ అక్కడ ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు హౌసీ గేమ్స్ అలాంటివన్నీ జరుగుతుంది మార్నింగ్ పూట. జస్ట్ రెస్టారెంట్. రైట్ సైడ్ చిన్న స్టాల్స్ అందరూ పెట్టుకున్నాం. ఒకటి ఫుడ్ స్టాల్ ఉంది, అందులో ఒకటి క్రిప్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు. ఫస్ట్ స్టాల్ క్రిప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది బస్ స్టాండ్లో సిట్టింగ్ ఏరియా, బస్ స్టాండ్ కాదు కానీ వెయిటింగ్ ఏరియా లాగా. క్రిప్స్ అన్నీ ఏదైనా 10 రూపాయలు అంట. వెరైటీగా ఉంది క్రిప్స్. ఇంకో కేఫ్, బ్యాకరీ కాదు, ఒక కేఫ్ 1873 అని కేఫ్. మనకి నీరో 5 కేఫ్, అలాగే ఒక కేఫ్. అంతా చిప్స్, ఫ్రైస్. మీరు ఎంతమంది షమ్రా కింద కామెంట్ చేసేయండి. ఏమైనా ఇల్లు ఉంటే షమ్రా మీరేం చూసారు ఇంట్లో ఉన్నారని కామెంట్ చేసేయండి, మీకు అక్కడ ఏం నచ్చింది అనేది. ఇక్కడంతా ఫ్యాక్టరీ అవుట్లెట్సే. లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ థియేటరు. మామూలుగా ఇప్పుడు వేసిన మాట మామూలుగా అయితే ఒక్కొక్కసారి సినిమాలు వేస్తారు. ఇప్పుడు ఏ సినిమా లేదు. ఇప్పుడు వింటర్ క్యాన్వల్ జరగడం వల్ల ఏ సినిమా లేవు. మనకి ఇంకా ఫోటో బూత్. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వుడ్ అండ్ అవుట్లెట్ 50% ఆఫ్ నడుస్తుంది. ఇక్కడైతే మీకు మరి మీ ఊళ్ళో వుడ్ అండ్ షోరూమ్ ఉంటే అక్కడ ఏమైనా ఆఫర్ నడుస్తుందేమో కింద కామెంట్ చేసి చెప్పండి. క్యాన్వల్ థియేటర్ ఫెస్టివల్. బ్లాక్బెర్రీ చర్చ్. ఇది చర్చ్ రోడ్ ఎంట్రన్స్. ఇంత మనం వచ్చి మాల్ రోడ్. ఇది మాల్ రోడ్ ఉన్నప్పుడు ఇలా మీకు పైకి అంతే చర్చ్ రోడ్ ఉంటుంది. పైన చర్చ్ ఉంటుంది పెద్దది, మీకు చర్చ్ రోడ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి మీకు హిమాచల్ ఇది హెరిటేజ్ సెంటర్ ఉంటుంది. అది షమ్రా హెరిటేజ్ సెంటర్. మనకి మున్సిపల్ ఆఫీస్ అనుకుంటుంది. ఇండియన్ కాఫీ హౌస్ అని చెప్పి రెస్టారెంట్కి వచ్చాం. దాన్ని ఎప్పటి నుంచి చాలా పాతది, 1957 నుంచి ఉందంట. అంటే ఇప్పటికీ ఒక 48 years అయింది, 68 years అయింది ఈ రెస్టారెంట్ పెట్టి. ఇదంతా మీకు ఇంటీరియర్ చూస్తే మనకి పాత కాబట్టి ఇంటికి ఉన్న చెక్కవి ఇంటీరియర్ ఉంది. చాలా ఓల్డ్ లాగా అనిపించింది, ఓల్డ్ ఫీలింగ్ వచ్చింది. పాత ఇంట్లో అంటే లెఫ్ట్ సైడ్ షూటింగ్ జరుగుతుంది. మన ఇన్స్టాగ్రామ్ షూటింగ్, మోడల్ షూటింగ్ తెలియదు.
మొత్తానికి షూటింగ్ జరుగుతుంది. ఇది చర్చ్ రోడ్ ఎంట్రన్స్ అని. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్, కేఫ్ అండ్ బార్ లాంజ్ అండి. పైకి వెళ్ళిపోదాం. ఈ హిల్ స్టేషన్లో బాగుంటుంది, చల్లగా చాలా బాగుంటుంది. కానీ చూడడానికి ఈ పైకి అప్పెక్కినప్పుడే సగం తీరిపోతాయి ఆయాసంతో. కాలు ఆగేస్తే డౌన్లో మరి శుభ్రంగా ఉంటుంది, డౌన్ దిగినప్పుడు మరి ఆనందంగా ఉంటుంది. అప్పెక్కినప్పుడు నీరసం వచ్చేది. మీరు ఎంతమందికి అప్పెక్కినప్పుడు నీరసం వచ్చిందో చూడండి, చెప్పండి. నైట్కి ఎలా ఉంది చూడండి, పైనుంచి కిందకి చూస్తే మొత్తం బ్లాక్ అక్కడ రైట్ ఉంది. ఆ మధ్యలో బిల్డింగ్ మట్టి ఫుల్ లైటింగ్, అది హోటల్ అనుకుంటాను. మనం ఎంత జూమ్ చేసి చూద్దాం, హోటల్ మేము పేరు తెలుస్తాము. చుట్టూ చీకటి ఉందో అది ఒక్కటి మటుకు రైటింగ్తో మెరిసిపోతాం. ఎంత జూమ్ చేస్తున్నా హోటల్ పేరు అయితే కనబడలేదు. ఉదయం వచ్చి చూద్దాం హోటల్ పేరు కనబడుతుంది. అది గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి. రైట్ సైడ్ వచ్చేసి పెయింటింగ్ సెక్షన్ ఉన్నాయి, డిస్ప్లే చేశారు పెయింటింగ్, ఆర్ట్ కలెక్షన్ జరుగుతుంది. రైట్ సైడ్ వింటర్ గార్డెన్లో చెప్పాను కదా, ఈ లోపలంతా ఫుడ్ స్టాల్స్ అవి మొత్తం చేశారు. 2 ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే మొత్తం డ్రై ఫ్రూట్స్ అవి పెట్టారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఇందులో మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మొత్తం మ్యాక్సిమం ఫుడ్ స్టాల్స్, పంజాబ్ ఫుడ్ స్టాల్, ఢిల్లీ ఫుడ్ స్టాల్, షమ్లా ఫుడ్ కోర్టు, అలాగన్నీ ఫుడ్ కోర్ట్స్. రకరకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి పంజాబ్ ఫుడ్ కోర్ట్ ఉంది, ఇంకా రెస్టారెంట్ అంట. ఇది వచ్చేసి షమ్లా ఫుడ్ కోర్టు. అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ క్రిప్స్ కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు. అక్కడ మ్యాక్సిమం అయితే 50% ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, 50% మిగతా ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చి మన క్లిప్స్, పెన్స్, వ్యాజలైన్స్, మాయిశ్చరైజర్స్ అమ్ముతాయి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి. బిహారీ ఫుడ్ కోర్ట్ అంటే ఇది పహారీ ప్లేట్స్ అండ్ ట్రెడిషనల్ హిమాచల్ డాబా అంట. ఢిల్లీ చాట్, కాఠ్మండు చైనీస్ అంట. కాఠ్మండు చైనీస్ అంట. కాఠ్మండు మన నేపాల్ కదా, మరి కాఠ్మండు చైనీస్ అని పెట్టారు. ఇది అమృత్సర్ కుల్చా అంటే. అమృత్సర్ కుల్చా ఢిల్లీ వస్తే ట్రై చేయండి. అమృత్సర్ కుల్చా చాలా బాగుంటుంది కాంబో. అమృత్సర్ కుల్చా కాంబో అని ఉంటాయి అక్కడక్కడ, మీకు అక్కడ చాలా బాగుంటాయి కాంబో. అమృత్సర్ కుల్చా కాంబో. తండూరి చాయ్ అని మనకి ఏపీలో కూడా తండూరి చాయ్ దొరికేస్తుంది. ఇప్పుడు కుండలో పెట్టి వేడి చేసేస్తున్నారు, అదే తండూరి చాయ్. ఇప్పుడు వచ్చేసి బట్టర్ అమ్ముతుంది ఇక్కడ, వింటర్ కనెక్షన్ బట్టర్ అవి, హెడ్ బ్యాండ్స్ అవి అన్నీ సిగ్గాము. చాలా ఇక్కడ ఒక మీట్ జరుగుతుంది. ఇక్కడ గెస్ట్ జరుగుతున్న ప్రోగ్రామ్ ఇక్కడ సింగర్ వచ్చేదాన్ని. నేను ఫస్ట్ అప్పుడు నాకు తెలియదు సింగర్ అని. నేను ఫస్ట్ పైకి అప్పుడు చూసాను. పైకి వచ్చాక ఈయన ఇక్కడ పాడుతుంది. అక్కడ అందరూ ఫోటో తీసుకుని కోసం ఇంతో నాకు బాగా తెలియదు సింగర్ అని. మొత్తం మెల్ల గోల్డ్ అప్పుడు నేను గుర్తుపరచండి అనుకోండి, సెలబ్రేట్ ఉంటాను. పైకి వచ్చే చూస్తే సింగర్ మీరు అవసరం చేస్తే నెక్స్ట్ వేరే హోటల్కి వచ్చేసాం. ఇది వచ్చేసి విల్లోస్ బ్యాంక్ అని చెప్పి ఇందులో తీసుకున్నాం హోటల్. ఈ రూమ్ టూర్ చూసి బాగా, ఇది చాలా బాగుంది హోటల్. మాలోని హోటల్ వచ్చేసి మీద కనబడితే సెల్ఫీ తీసుకోకుండా ఎలా ఉంటాం, సెల్ఫీ తీసుకోవాలి. ఎక్స్ట్రా బెడ్ వచ్చింది. హెరిటేజ్ హోటల్ కానీ మామూలు హోటల్. హోటల్ విల్లో బ్యాంక్స్ మీకు మాలోగా ఉంటుంది. సిటీలో వచ్చి మాట్లాడము బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేస్తాయి. మార్నింగ్ చూసి మార్నింగ్ నైట్ చూసేది మార్నింగ్ చూపిస్తాను. రాబోయే కాదు డిఫరెన్స్ కానీ మార్నింగ్ మొత్తం మీకు ఎడ్డ కలిపి కాబట్టి మార్నింగ్ ఎడ్డ కదా తోడుకొని మార్నింగ్ ఆ కింద వచ్చేసి పార్కింగ్ ఏరియా. నేను కార్తో వస్తే పార్కింగ్ పెట్టేసుకుని ఇక్కడ కాల్ చేయడం బెస్ట్. మీకు సైట్ సీయింగ్ వెళ్ళాలనుకుంటే బెస్ట్ అయితే మీకు కాల్ రావడం కంటే ట్రైన్ బెస్ట్. నాకు బస్కి వెళ్ళడం ఉంటుంది. మీకు చండీగఢ్ కాల్ చేసుకుని వెళ్ళిపోతుంది. నేను ఢిల్లీ నుంచి వచ్చాను కాబట్టి
కాకపోతే నేను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి 4 ప్యాకేజీ ఉంది. మీరు అలా అర్థం కలిపితే డైరెక్ట్ చండీగఢ్ వచ్చేసి చండీగఢ్ నుంచి కాక వచ్చి ట్రైన్ ఎక్కి వచ్చి జంక్షన్ వెళ్ళినప్పుడు మీకు బస్కి డైరెక్ట్ ఢిల్లీ బస్సు ఎక్కిపోవచ్చు. 6 hours పడుతుంది ఢిల్లీ వెళ్ళడానికి. మ్యూజియం ఇది మొత్తం మార్నింగ్ నెక్స్ట్ చూసేది మార్నింగ్ మొత్తం మార్నింగ్ నాకు సంగోలేదు చాలా మిగతా నోట్ చిన్న చిన్న ఉన్నది అట్టే డౌన్ ఇక్కడ అయిపోతుంది ఇంకొక అయిపోద్ది. ఇంకెళ్ళి షాప్స్ ఉంటాక దీన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మా హోటల్ చాలా వింటేజ్ హోటల్ సొంతంగా బ్రూయింగ్ కంపెనీ ఉంది పైన ఏదో ఉంటాయి బీజ్ అవన్నీ. బయట బాగుంటుంది. రాత్రి చూసి నైట్ ఫోటో లోపల వేస్తే రేటు పైగా కాదు మనకు మంచి కావాలి లోపల దాంట్లో ఒక ఇంట్రెస్ట్ ఓపెన్ మార్నింగ్ పెద్ద టాప్ ట్రెక్స్ హోటల్స్ హెచ్ఎస్ హోటల్స్ తర్వాత ఎక్కేసింది వీడియో తీసుకుని తింటూ ఉంటాను. అవసరం 100 రూపాయలు తీసుకున్నాను. ఇంకా పాలక మెచ్చుకోవచ్చు బాగుంది అయిపోయింది. ఒక నేను అర్థంగా రాసుకోండి బాగా ఎన్నో సంవత్సరం రాసింది నేను మెచ్చుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్
బ్లాగ్ సబ్స్క్రైబ్.